హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ను చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు సో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇటీవల కాలంలో ప్రస్తుత పోర్టల్లో 2.8 కోట్ల మందికి అటాచ్ అయితే చేశారు. కొత్తగా సుమారు 30 లక్షల మందికి అయితే వివరాలు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి 2023 నుంచి 10.72 లక్షల మందికి ఆరోగ్య సేవలు అయితే అందుబాటులోకి రావడం జరిగిందనమాట. సో జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ అనేది మొదలైంది. ఇక కొత్తగా సుమారు 6 లక్షల పైగా రేషన్ కార్డులు జారీ చేశారనమాట. దీంతో రాష్ట్రం మొత్తం కార్డుల సంఖ్య వచ్చేసి 95,56,625కి అయితే పెరిగిందనమాట. సో వీటిలో వచ్చేసి 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు అయితే నమోదయ్యాయన్నమాట. కొత్త రేషన్ కార్డులు కనీసం 30 లక్షల మంది వివరాలతో ఆరోగ్యశ్రీ పోర్టల్కి అయితే ఎక్కించడం జరిగిందనమాట. వీరందరికీ కూడా సో వారికి కూడా బెనిఫిట్ అయితే కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ కూడా డైరెక్ట్ ఎక్కించడం జరిగింది. వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీంతో ఎందుకంటే వైద్య బిల్లుల కోసం ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రుల్లో 1,590 కోట్లు పైగా చెల్లించిందని, సగటు 22% మేరకు చికిత్సా ఛార్జీలు పెరగడంతో ప్రతి నెల కూడా ఆసుపత్రుల బిల్లులు అనేది 100 కోట్ల వరకు అయితే చెల్లిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ చేరేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి చెప్పడం అయితే జరిగిందనమాట. కొత్త రేషన్ కార్డు ఉన్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే డైరెక్ట్ వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి హెల్త్ ఏదైతే ఉందో ప్రాధాన్యత కాబట్టి సో వారికి కూడా అందులో వచ్చేసి ఎక్కించడం అయితే జరిగిందనమాట. వారికి డైరెక్ట్గా మరి కార్డుల రూపంలో అయితే అందించలేదు. చాలామంది ఆరోగ్యశ్రీ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యశ్రీ కార్డులు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా అయితే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ఎప్పటి నుంచి మనకు డబ్బులు అనేది అందిస్తారు, ఎంత మొత్తంలో, కొత్త అప్డేట్ ఏందనేది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందే వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వచ్చినట్లయితే సో ఇటీవల కాలంలో ఆసరా చేయుత పెన్షన్ల లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి రాష్ట్రంలో దాదాపు ఇప్పటివరకు 44 లక్షల మంది వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవి, డయాలసిస్ బాధితులు అయితే రాష్ట్రంలో పెన్షన్లు అయితే అందిస్తున్నారు. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లకు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు కొత్తగా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. చాలామంది వృద్ధులకు సంబంధించి వారి వేలి ముద్రలు అనేది అరిగిపోవడం వల్ల లేదంటే అదృశ్యం కావడం వల్ల బయోమెట్రిక్ విధానంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట. కొంతమంది పెన్షన్ నిధులు ఇతరులు కాజేస్తున్నారని సో వీటన్నిటిని కూడా ప్రభుత్వం సెల్ఫ్ అధికారులు ఫిర్యాదులు అయితే రావడం జరిగిందనమాట. సో దీనివల్ల ప్రభుత్వం గుడ్డు చెప్పింది సాంకేతికను సహకారంతో అందిపుచ్చుకొని తొలి దశలోనే ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఏదైతే పెన్షన్ అనేది అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక మొబైల్ యాప్లోనే వారికి డైరెక్ట్గా ఎలా ఇస్తారు ఏంటంటే సో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అందిస్తారా కొంతమందికి అనేది. సో ఇందులో వచ్చేసి తొలి దశ వచ్చేసి గ్రామీణ స్థాయిలో కావచ్చు, తపాలా కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మందికి ఈ విధానం అయితే అమలు చేస్తారు. అంటే ఫేస్ అనేది ఫోటో తీసి డైరెక్ట్ అందులో అప్లోడ్ చేసిన వెంటనే వివరాలు అనేది అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. అందులో ఎవరు వృద్ధుల, వితంతుల, ఎలాంటి వారు పెన్షన్ పొందుతున్నారు ఏంటన్నది. ఎందుకంటే దీనివల్ల అనర్హులను తొలగించేందుకు అవకాశం ఉంటుందని. సో ఇందుకు సంబంధించి సరిచూసి అంటే ఎలా పంపిణీ చేస్తారు ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన వారి ఫోటోను తీసి ఆధార్ కార్డు ఉన్న ఫోటోతో సరి చేసి యాప్లో ఫస్ట్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్, పంచాయతీ కార్యదర్శి ఇచ్చినటువంటి ఏదైతే మనకు పంచాయతీ కార్యదర్శి కావచ్చు, అనంతరం వారికి సంబంధించిన పింఛన్లు చెల్లిస్తారనమాట. అందులో డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. డైరెక్ట్ ఓకే నెక్కిస్తే సరిపోతుంది. ఎవరికైనా ఫోటోలు ఏదైతే తీయలేని పరిస్థితిలో ఉన్నా మ్యాచ్ కాకపోయినా పాత విధానం బయోమెట్రిక్ విధానంలో ఇస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ విధానంలో కూడా వారికి డబ్బులు అనేది రాకుండా ఇబ్బంది ఉంటే మాన్యువల్గా ఇస్తారనమాట. సో దీనికి సంబంధించి గ్రామ కార్యదర్శులు వేలు ముద్రలు వేసి పెన్షన్ అయితే అందజేస్తారనమాట. మంచానికే పరిమితమైన వారు, ఇంటికే పరిమితమైన వారు
సో ఇటువంటి వారికి నెల చివరాఖరిలో డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఫోటో తీసి పైసలు అయితే అందిస్తారనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పోస్ట్ మాస్టర్లకు, పోస్ట్ మ్యాన్లకు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం 13 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేసి 6,000 మందికి పోస్ట్ మ్యాన్, పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లు అనేది కొనిచ్చి అందులో యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తారనమాట. ఆర్డర్లు కూడా పెట్టడం జరిగింది. సో నిన్న ఆల్రెడీ శనివారం నుంచే సిబ్బందికి గ్రామ స్థాయిలో అదేవిధంగా శిక్షణ అయితే ఇస్తున్నారనమాట. ఎలా వాడాలి ఏందనేది డౌన్లోడ్ చేసుకొని చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పెన్షన్లకు అవసరమైనటువంటి నిధులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తారనమాట. అంటే ఈ నెల 28 తారీఖున బడ్జెట్ రిలీజ్ చేస్తారు. మనకు 29 తారీఖున అన్ని జిల్లాల్లో అయితే ఈ డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేస్తారనమాట. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాలో అయితే పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే ఎంత మొత్తంలో తీసుకున్నారు, సో పోయినప్పుడు డాక్యుమెంట్లు ఏం అడుగుతున్నారు ఏందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో అఫీషియల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి సో ఇది ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఇక నుంచి మొట్టమొదట మరి పోస్ట్ ఆఫీస్ ద్వారానే అందిస్తారు. మిగతా వారికి చాలామందికి నగరాల్లో, పట్టణాల్లో బ్యాంక్ అకౌంట్లో జమ అవుతారు. దానికి సంబంధించి త్వరలోనే కూడా అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ మాత్రం పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకున్న వారికి మాత్రమే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అయితే పెన్షన్లు అనేది మంజూరు అయితే చేస్తారనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.